ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. 3 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరడంతో 38 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పర్యాటకులు నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు తరలి వస్తున్నారు. ప్రాజెక్టు వరద ప్రవాహాలు పరవళ్లు తొక్కడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. జిల్లాల వరప్రదాయని నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ జలకళను సంతరించుకున్నాయి. రెండు ప్రాజెక్టులు ఎట్ ఏ టైం ఒకే సమయంలో నిండడంతో ఇటు రైతులకు పర్యాటకులకు ఆనందాన్ని నింపిందని చెప్పొచ్చు. మనం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. మహారాష్ట్ర పరిసర ప్రాంతాలతో పాటు గొయ్కాడు, అదేవిధంగా గడ్డెనవాగు ఈ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వర్షానికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది. అధికారుల గణాంకాల ప్రకారం 80 టీఎంసీలు ఉంది. దాదాపుగా ఇది 91 టీఎంసీ, 10 టీఎంసీలు సీల్ట్ ఉంది కాబట్టి 80 టీఎంసీలకు కుదించడం జరిగింది. ప్రస్తుతం 74 టీఎంసీలు కొనసాగుతుంది. అవసరం ఉన్నంత మేరకు దాదాపుగా 34-36 మధ్య గేట్లు ఎత్తుతూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రాజెక్టు సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. పెద్ద ఎత్తున పర్యాటకుల సందడి కూడా ప్రాజెక్టుపై ఉంది. కొన్ని ఆంక్షలు మాత్రం పోలీసులు ఇటు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు విధించడం జరిగింది. ప్రాజెక్టులోకి ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో నెమ్మదిగా కొద్ది మంది మాత్రమే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి జల దృశ్యాలను చూసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పర్యాటకులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది ప్రాజెక్టు? మేము ముంబై నుండి వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ వ్యూ చూస్తుంటే చాలా అందంగా ఉంది. ప్రకృతి అందాలు చూస్తుంటే ఎంత మనోహరంగా ఉంది. చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం నేను ఈ టైంలో రావడం. ఇది ఐఎమ్ లక్కీ, ఐఎమ్ వెరీ లక్కీ ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాజెక్టును చూసారు కదా? ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. సో దారిలో చూసాం గేట్స్ ఓపెన్ ఉన్నదని వచ్చాం. బట్ ఇట్ వాజ్ ఏ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము. మీరు చెప్పండి, ఒకేసారి 36 గేట్లు ప్రాజెక్టును తెచ్చుకోవడం జరిగింది. పర్యాటకుల తాకిడి కూడా ఎట్లుంది ఫీలింగ్? చాలా బాగుందండి. ఇక్కడికి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 1 or 2 వస్తూ ఉంటాము, కానీ ఇలా గేట్స్ ఓపెన్ అయ్యేది ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంది. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తారు? ఇక్కడ నేను లోకల్ నుంచి వస్తున్నాను. నేను బ్యాంక్కి వర్క్ చేస్తాను. సో ఒక వర్క్లో ఇక్కడికి వచ్చాను. సో అనుకోకుండా ఇదంతా చూసేసరికి ఒకసారి వెళ్దాం చూద్దాం అనుకున్నాను. సో రియల్లీ ఇట్స్ ఫెంటాస్టిక్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. అనుకోకుండా వచ్చాను, బట్ రియల్లీ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. ఒకేసారి గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సందడి కూడా పెరిగింది. పెద్ద మొత్తంలో పర్యాటకులకు ఇక్కడికి రావాలని ఆకాంక్ష ఉన్న కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు వస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు సూచనలు చేయడం జరుగుతుంది. ఒక గైడ్ను వాళ్ళతో పాటు అనుసరిస్తున్నారు. ఏదన్నా రిస్ట్రిక్షన్స్ ఏరియా ఉంటే రానివ్వకుండా పెడుతున్నారు. గేట్లు ఒకేసారి తెచ్చుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అందాలను వీక్షించేందుకు, వాటర్ ఫ్లోను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకుల తాకిడి అయితే ఉంది. అటు నిజాం సాగర్ లో కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. ఒకేసారి గేట్లు ఎత్తడంతో అటు పర్యాటకులు, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ప్రాజెక్టు పైన ఈ అందాలను వీక్షించేందుకు క్యూ కడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కానీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రిస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు, పోలీసులు ఒకటే చెప్తున్నారు, ప్రజలు ఎక్కువ మొత్తంలో వస్తే ప్రాజెక్టుకు ఇబ్బంది ఉంటుంది, నెమ్మదిగా పంపుతాము. ఈ ప్రాజెక్టు పైన అదేవిధంగా గేట్ల ఫ్లో ఇటు ఉంది, వరద కూడా ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి కొద్ది రోజుల పాటు పర్యాటకులకు అనుమతించమని కరాఖండికి చెప్తున్నారు. అయినా పర్యాటకులకు వస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఉంది ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు. ఈ నేపథ్యంలో అటు నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల జల దృశ్యాలను, ఇక్కడ ఉన్న వాటర్ ఫ్లోయింగ్ ను చూడడానికి పెద్ద మొత్తంలో పిల్ల పాపలతో కలిసి ఇక్కడికి ప్రాజెక్ట్ అందాలను వీక్షించేందుకు పెద్ద మొత్తంలో జనాలు వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వీడియో సాయి కులకర్ణితో రవీందర్, టీ న్యూస్.